హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుకింగ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు అయితే మన వీడియోలో గారెలు చేయబోతున్నా. పండగ వస్తుంది కదా, వరలక్ష్మి వ్రతం కోసం బోల్డెన్ చిట్కాలతో ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే వీడియో పూర్తిగా చూసేయండి, అప్పుడే అర్థమవుతాయి మీకు. నేనైతే ముందుగానే మినపప్పు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. 4 గంటల తర్వాత చూడండి ఎంత మంచిగా నానిందో. 4 గంటలు నానబెడితే సరిపోతుంది మినపప్పు అనేది గారెల కోసం. అప్పుడు మంచిగా మనకి గుల్లగా వస్తాయి, గట్టిగా రావన్నమాట. ఎక్కువసేపు నానినా మంచిగా రావు. 4-5 గంటలు సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు నీళ్ళన్నీ తీసి శుభ్రంగా కడిగి నీళ్ళేసి నానబెట్టుకోవాలి. ఆ నీళ్ళన్నీ వంపేసి ఇలా మిక్సీలో పట్టుకునేటట్టయితే కొంచెం వేసుకుంటూ కొంచెం వాటర్ తడుపుకుంటూ మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట. రోట్లో రుబ్బుకుంటే అయితే ఇంకా మంచిగా వస్తాయి, కానీ మనకి రోల్ అందుబాటులో లేకపోతే మిక్సీలో పడుతూ ఉంటే ఇలా కొంచెం రుబ్బుకుంటూ ఆపుకుంటూ కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా గట్టిగా పట్టుకోవాలన్నమాట, గారెలకి వచ్చేటట్టుగా. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే కొంచెం జీలకర్ర, అల్లం తరుగు, కరివేపాకు తరుగు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి తరుగు వేసుకొని మంచిగా కలిపేసుకొని ఉప్పు కూడా వేసుకొని మనకి రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని శుభ్రంగా మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మనకి గారెలు అనేటివి గుల్లగా మంచిగా ఉబ్బుతూ బ్లఫీగా వస్తాయి అన్నమాట. చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకొని ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో 10-15 నిమిషాలు మట్టికి పెట్టుకోవాలి. మనకి టైం ఉన్నంత వరకు ఒక 10-15 నిమిషాలు పెట్టుకున్నామంటే మంచిగా వస్తాయి అన్నమాట. ఇలా మూత తీసి ఫ్రిడ్జ్లోంచి తీసి ఇప్పుడైతే చేయి తడుపుకొని గారెలు అయితే వేసుకోవాలి. మనకి చేతికి అందినంత పిండి తీసుకొని చూడండి ఇలా రౌండ్గా చేసుకొని హోల్ చేసుకొని గారెలు అనేటివి వేసుకోవాలన్నమాట. ఇలా ఒక్కొక్కటి మెల్లగా తీసుకొని వేసుకోవాలన్నమాట చేత్తో. కొంతమందికి చేత్తో అలవాటు లేకపోతే కనుక ఒక అరిటాకు తీసుకొని లేకపోతే పాలది పేపర్ తీసుకొని వేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అలవాటు ఉంటే ఇలా చేత్తో కూడా వేసుకోవచ్చు మంచిగా. చూసారా, మధ్యలో హోల్ పెట్టేసి గారెలన్నీ ఇలా చేయి తడుపుకుంటూ వేసేయాలన్నమాట. గారెలు వేసుకున్న ప్రతిసారి చేయి తడుపుకోవాలి, లేదంటే మనకి చేతికి అతుక్కుపోయి మంచిగా రావు. ఇప్పుడు చూసారా, ఇలా రౌండ్గా చేసుకొని మంచిగా రౌండ్గా లడ్డు చేసుకుని తర్వాత ఇలా ఫ్లాట్గా చేసి హోల్ పెట్టేయడమే. రౌండ్గా చేసుకోవాలన్నమాట, మంచిగా మనకు వస్తాయి. చూసారా, ఇలా మొత్తం గారెలన్నీ వేసేసుకోవచ్చు చేతితోటే. తొందరగా అయిపోతుంది. ఆ పాల కవర్లు ఇవన్నీ పెట్టే బదులు ఇలా చేతితో ట్రై చేయండి, తొందరగా అయిపోతాయి. ప్రసాదాలకి బాగుంటాయి అన్నమాట. అందుకే నేను ఇందులో ఏమీ యాడ్ చేయలేదు. మంచిగా ప్రసాదాలకి అయితే ఇలా సింపుల్గా జీలకర్ర ఇవి మాత్రం వేసుకోవచ్చు. కొంతమంది మిరియాలు కూడా వేస్తారు, నేను అయితే అవి వేయలేదు. ఇలా కొంచెంగా మెల్లగా తిప్పుకుంటూ మొత్తం అన్నీ వేసిన తర్వాత ఇలా బ్లఫీగా చూడండి ఎంత బాగా వచ్చాయో. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇలా వస్తాయి అన్నమాట. 10-15 నిమిషాలు పెడితే సరిపోతుందండి, ఇంత బాగా వస్తాయి గారెలు అనేటివి. రౌండ్గా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలన్నమాట సన్న మంట మీద. చూసారా, సన్న మంట పెట్టి కాల్చాలి, లేదంటే మాడిపోతాయి. చూసారు, ఇప్పుడు మంచి కలర్ వచ్చినాయి కదా, ఇలా మెల్లగా తిప్పుకుంటూ కలుపుకుంటూ తీసుకోవాలన్నమాట. అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తే బయటకు వచ్చిన తర్వాత ఇంకా మంచి కలర్ వస్తాయి అన్నమాట. ఈ టైంలో తీసేయండి. మంచిగా మన గారెలు అయితే రెడీ అయిపోయినాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. గారెలు అయితే రెడీ అయిపోయినాయి మనకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.